బయట నుండి కొన్ని మాటలు మళ్ళా మనం ధ్యానిద్దాం. ప్రభు బంధులో మనము పాల్గొంటున్న మునుపు మనం ధ్యానించే లేఖన భాగంలో మనకి ఎంతో పరిచితమైనది. ఎప్పుడు మనం దాన్ని వింటూ వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం ఆఖరి భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఆఖరి భాగము. మనము సంపూర్ణులకు సాగిపోదుము. క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులకు సాగిపోదుము. క్రీస్తును గూర్చిన మూలోపదేశములు అంటే ఏంటి? క్రీస్తును గూర్చి అసలు మూలోపదేశం అంటే ఏంటి? పిల్లల్ని మొట్టమొదటిసారి స్కూల్కి మనం జాయిన్ చేస్తాం. అంగన్వాడీ తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళని స్కూల్కి పంపిస్తాం. ఆ స్కూల్కి పంపించినప్పుడు ఎల్కేజీలో లేకపోతే నర్సరీలో ఎల్కేజీలో నేర్పించే పాఠాలను మూలోపదేశము అంటారు. మూలోపదేశం అంటే ఏంటి? ఆలు దించడం, ఏబిసిడీలు రాయడం, ఇవి మూలోపదేశాలు. ఇప్పుడు క్రైస్తవులమైన మనం క్రీస్తును గూర్చిన మూలోపదేశం అంటే ఏంటి? ఇంతకు ముందర యేసుప్రభు ఎవరో నీకు తెలియదు. అలాంటి మొట్టమొదటిసారి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు. దేవుని దగ్గరికి వచ్చిన నీకు ఏం చెప్పబడింది? ఆయన నా పాపముల కొరకై కల్వరి శిలువలో మరణించి రక్తమును చిందించి తన ప్రాణమును బలిగా పెట్టి మన పాపముల కొరకై శిలువలో మరణించాను. అంటే ప్రభు శిలువ మరణం వలన నీకు నాకు పాప విమోచన కలిగింది. ఇది మూలోపదేశం. సరేనా? ఇప్పుడు క్రైస్తవునికి అది ఆయుధం అయిపోయింది. ఎలా? యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రుడిగా చేయాలి. ఇవి మూలోపదేశం. ఆ మాటకి అర్థం ఏంటి? వారం వెంబడి వారంలో దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూనే ఉంటామా? స్కూల్కి పంపిన మన పిల్లలు 10 సంవత్సరాలు అయింది స్కూల్కి వెళ్ళి 10వ తరగతిలో కూడా ఏబిసిడీనే రాస్తున్నారా? ఈయన దిగుతున్నారా? కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మన మందిరానికి, మన సంఘానికి దేవుడు ఇచ్చిన దర్శనం, మనకి దేవుడు ఇచ్చిన నడిపింపు, ఆ మూలోపదేశంలో మాని ఏం చేయాలంట? సంపూర్ణతకు ముందుకు సాగిపోవాలి. ఏటేటా నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కనపడాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే నా పాపముని ఒప్పుకున్నాను, ఈ వారం ఒప్పుకున్నాను, వచ్చే వారం ఒప్పుకున్నాను, ఇంతేనా? వారం వెంబడి వారం పాపాలు ఒప్పుకుంటున్నాము అని మాటకు అర్థం ఏంటి? పాపము చేయడం నేను ఇంకా మానలేదు. చేసిన పాపమే మళ్ళీ చేయడం. ఇప్పుడు సంపూర్ణతకు సాగిపోదాము అనే మాటకు అర్థం ఏంటి? సంపూర్ణతకు సాగిపోదాము అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఈ 3 వచనాలు శాశ్వతంగా మీ హృదయంలో ముద్రీకరించాయి. దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. ఈ వచనాలు ఎవరైతే మర్చిపోతారో వారి ఆత్మీయ జీవితానికి ఒక దిశానిర్దేశం లేదు, ఒక గమ్యం లేదు. వెళ్తున్నామా అంటే వెళ్తున్నాం, వచ్చామా అంటే వచ్చాం, అంతే. దేవుడు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం. వాళ్ళకి అసలు రోషం కానీ అలాంటివి ఏమి ఉండవు. ఒక దిశానిర్దేశం, అయ్యో నేను ఇంకో ఈ సంవత్సరం ఇలా ఉన్నా, వచ్చే సంవత్సరం ఇలా ఎదగాలి, ఆ పై సంవత్సరం ఇలా ఉండాలి అనేది ఒక ప్లానింగ్. వాళ్ళు ఎదిగినా వాళ్ళకి చెవు పుట్టినట్టు ఉండదు, ఎదగకపోయినా చెవు పుట్టినట్టు ఉండదు. స్పర్శ లేదు మన దుష్టు వ్యాధి. మూలోపదేశం ఇది కూడా హెచ్చరికే. క్రీస్తును కూర్చిన మూలోపదేశంలో మాని సంపూర్ణగుటకు సాగు. ఇప్పుడు సంపూర్ణ ఎలాగవుతాం? మనకు ఒక మాదిరి ఉండాలి కదా. చూడండి,
ఈరోజు మీరు వింటున్న ఏ ఒక్క మాట నా సొంతం కాదు. మరి దేవుడు ఎందుకు అందరికీ ఆ ప్రత్యక్షతను ఇవ్వట్లేదో, లేకపోతే ఇచ్చినా వాళ్ళు దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారో అది భగవంతుడికి వారికి తెలుసు. దానికి జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాట, ఇందులో ఒక్క మాట నాదైతే నన్ను చెప్పుకోండి, నేను పడతాను. కనుక ఎక్కడ మొదలు పెట్టాం? క్రీస్తును గూర్చిన మూలోపదేశంలో మాని సంపూర్ణులకు సాగిపోదుము. ఇప్పుడు సంపూర్ణుడు ఎవరు? ఎవరు సంపూర్ణుడు? భూమి మీద సంపూర్ణుడు అనే వ్యక్తి ఎవరైనా ఉంటే వాడు ఆ వ్యక్తి ఎవరైనా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. అంతే కదా? ప్రభువు ఒక్కడే సంపూర్ణుడు, మనమందరం అసంపూర్ణం. కానీ అసంపూర్ణం అని చెప్పి అసంపూర్ణంగా ఉండిపోవట్లేదు. ప్రభు ఏమంటాడు? సంపూర్ణులకు ముందుకు సాగాల. ఈ బలహీనత ఉంది, ప్రభు ఒప్పుకుంటున్నాడు. నీలా బలహీనత, నీతో నీ బలహీనతలో నీతో ఏకీభవిస్తున్నాడు. నీ బాధలో తను కూడా బాధపడుతున్నాడు. బాధపడుతూ ఏమంటున్నాడు? నేను సహాయం చేస్తాను రా. బొద్దులు కాలు పడిందా? నేను కడిగేస్తాను, నీ కాళ్ళు నేను కడిగేస్తాను. కడిగేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి నేను ఏం జాగ్రత్త పడాలి? మళ్ళీ బొద్దులో కాలు లేకుండా జాగ్రత్త పడాలి. కానీ మళ్ళీ నేను అదే అందులో కాళ్ళు వేసేసి ఎలాగ కడుగుతున్నాడు కదా అని నేను అందులో మళ్ళీ కాలు చేసి మళ్ళీ కడుగు అంటే ఇప్పుడు దేవుడు అంటే నాకు గౌరవం ఉన్నట్ట లేనట్ట? ఇది ఫస్ట్. ఇది ఇంకింత జ్ఞానం అంటే కనీస జ్ఞానం. మానవ జన్మ ఎత్తినందుకు, అన్నం తింటున్నందుకు కనీసం బేసిక్ అన్నమాట. మీకు ఎవరు చెప్పక్కర్లా. సరేనా? ఇప్పుడు పరిపూర్ణుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే. మొదటి యోహాను రాసిన పత్రిక దానికంటే ముందు సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఇది కూడా మీకు ఏమైతే వింటున్నారో ఇంతకు ముందు 100 సార్లు విన్నాను, అందుకని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఏవైతే మీరు వింటున్నారో ఇంతకు ముందు ఇవే రెఫరెన్స్ మీరు 100 సార్లు విన్నారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఇవన్నీ కొలతలు, నీకు నాకు ఉండవలసిన కొలతలు ఇవి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. దయచేసి అందరూ తీయండి, పేజీ నెంబర్ చెప్పండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 534వ పేజీ. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలకు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సరేనా? పట్టపగలకు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును అని రాశారు. కనుక మన జీవితంలో వేకు వెలుగు ఎప్పుడైతే మొట్టమొదటిసారి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావో, ప్రభు నేను పాపిని ఒప్పుకున్నావో, అది వేకువ. అంత వెలుగు ఏమీ లేదు. పట్టపగలెప్పుడు? మిట్ట మధ్యాహ్నం 12 గంటలు. అది ఏ సమయం? ప్రభు రాకడ సమయం, ప్రభు తిరిగి వచ్చే సమయం. ఈ వేకు వెలుగు నుండి పట్టపగల అగు వరకు ఈ సమయమే మీ జీవిత కాలం. కనుక సూర్యుడు వేకు ఉదయాన్నే 4:30-5కి వెలుగు ఎలా ఉంటుంది? మొత్తం తెల్లగా ఉండట్ల, వెలుగు చాలా తక్కువ ఉంటుంది. కానీ రోజు గడుస్తున్న కొలది, సూర్యుడు పైకి ఉదయిస్తున్న కొలది ఏమవుతుంది? వెలుగు అంతకంతకు తేజరిల్లుతా ఉంది. కనుక నీతిమంతుల మార్గం ఎలా ఉండాలి? నువ్వు ప్రభు దగ్గరికి రాగానే పరిశుద్ధుడు అయిపోవాలి, నీతిమంతుడు అయిపోవాలి, సంపూర్ణుడైపోవాలి అనట్లేదు దేవుడు. కానీ ఎలాగైతే వేకు వెలుగు అంతకంతకు వెలుగుమయం అవుతో పట్టపగలు అంత వరకు ఎంత వెలుగు వచ్చేస్తుందంటే కనీసం ఆకాశం వైపు కన్నులెత్తి కూడా చూడలేదు ఆ వెలుగును. ఒక ఆత్మీయుడి జీవితం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్ది వాడి జీవితం ఎలా ఉండాలి? అంతకంతకు మెరుగు. ఇది పాత నిబంధన వాక్యం కదా అన్నా అని నువ్వు అనొచ్చు. దీనికి సరి సమానమైన వాక్యం కొత్త నిబంధనలు ఎక్కడ ఉంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందుకని రాసుకోండి. సామెతల 4:18 ఈజ్ ఈక్వల్ టు 2 కొరింథీ 3:18. ఒక్క నిమిషం అందరూ తీసుకోండి.
ఎక్కువ పెద్ద వర్తమానం ఉండదండి, అందుకనే దయచేసి రాసి పెట్టుకోండి. 160వ పేజీలో 3వ అధ్యాయము 18. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమ అర్థము వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆ పోలికగానే మార్చబడుచున్నాం. అర్థమవుతుందా? మహిమ నుండి అధిక మహిమ పొందుచు ఆ పోలికగానే మార్చబడుచున్నాం. లేదా నీతి మంత్రుడు మార్గం అంతకంతకు తెగిరడు అని మాట అర్థం ఏంటి? మన జీవితం ఎక్కడ మొదలు పడింది? వేకు వెలుగుతో మొదలై పట్టపొదలకు వరకు, క్రీస్తు రాకడ వరకు మనం ఎలా ఉండాలా? ఇదే మాట ఎంత ఆశ్చర్యం చూసామన్నా, ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఇదే కాదు, ఎన్నోసార్లు చదివాను. ఇప్పుడు ఇవన్నీ ఒకదాంట్లో ఉండి మోసలు అల్లినట్టు, దండ అల్లినట్టు అల్లితే మీకు పూర్తి బొమ్మ కనబడుతుంది. చూడు, సామెతల గ్రంథం ఎబ్రీ రాసిన పత్రిక 6:1, సామెతల గ్రంథం 4:18, 2 కొరింథీ 3:18. ఇవన్నీ ఒకే దాని గురించి చెప్తున్నాయి. దేని గురించి చెప్తున్నాయి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. మొదటి వచ్చి 2వ వచనం, 222వ పేజీ, 222వ పేజీ. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. వీళ్ళారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలు. ఇదే స్థాయి వేకు వెలుగు. ప్రభు దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకున్నాక ప్రభు తన రక్తంలో పాపములు కడిగి తన విడుదలగా మిమ్మల్ని నన్ను మనందరినీ అంగీకరించారు. కనుక ఇప్పుడు మనం పిల్లలమే. వీళ్ళారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమే. ఇది ఏ స్థితి? వేకు వెలుగు. అయితే ఆ పిల్లలను ఉండిపోవాలా? మనం ఇంకా ఏమవుతుందో పచ్చపడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనమందరం ఆయనను పోలి ఉందుము. ఇది ఎప్పుడు? ప్రభు రాకడ. ఇదెప్పుడు? ప్రభు రాకడ. రెండింటికి తేడా లేదా? ఇప్పుడు మనం దేవుని పిల్లలమే, కానీ దేవుని పిల్లలు మనంత మాత్రాన దేవుని పోలికలో మనం లేము. కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలాగున్నాడో అలాగే మనం కళ్ళతో చూస్తాం కనుక మనమందరము ఆయనను పోలి ఉండుము. ఇదెప్పుడు? ప్రభు రాకడ దినం, పట్టపగల వరకు. సో ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఈ మధ్యలో నేను రోజు మహిమ నుండి అధిక మహిమ అంటే కొంచెం నాలో క్రీస్తు స్వభావం, క్రీస్తు లక్షణాలు, ప్రభు లక్షణాలు నాలో ఏర్పడుతూ ఉంటాయి. నా పోలిక ప్రభు పోలికలో మారుతూ ఉంటుంది. చూడడానికి కాదు, ప్రవర్తనలో, మాటలో, చూపుల్లో, వెనుకడిలో, చేతల్లో నేను మెల్లిమెల్లిగా క్రీస్తు సారూప్యంలోకి మారాలి. అది ఏం రాస్తుంది? 3వ వచనం చూడండి. 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన యందు ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన వచ్చినప్పుడు నేను ఆయన పోలి ఉంటాననే నిరీక్షణ. ప్రభువు వచ్చినప్పుడు నేను ప్రభువుని పోలి ఉంటాను అనే విశ్వాసం నాలో ఉంటే ఏం చేయాలి? నేను ఆయన యందు ఈ నిరీక్షణ గలవారు ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా నన్ను తాను పవిత్రుడిగా చేసుకోను. అది ఏం చేయాలి? మనం ఉదయం నుంచి అందరూ కూడా అంటున్నాడు, మానవసు పొందాము, దేవుడి మందిరానికి వచ్చాము, వాక్యం విన్నాము, దశభాగాలు ఇస్తాము. ఇవన్నీ నేను ఏమాత్రము నేను దేవుడి పోలికలో తీసుకురాను. ఇవన్నీ ఒక వాక్యానికి ఒక వాక్యం ఎలా సంబంధం ఉందో చూడండి. ఎన్ని చోట్ల రాయబడిందో. నువ్వు దేవుని నమ్ముకున్నావా? నువ్వు దేవుని కుమారుడివే. అలాంటప్పుడు నువ్వు దేని గురించి నిరీక్షించాలా? లేకపోతే ఏం చెప్తాను?
మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఒకటి మాత్రం నేను, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనమందరం ఆయనను పోలి ఉంటాం. కాబట్టి ఆయన యందు ఏ నిరీక్షణ గలవాడు? ఏ నిరీక్షణ? నేను ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని పోలి ఉంటాను. ఎందులో? నా ప్రవర్తనలో, నా మాటలో, నా స్వభావంలో, నా చేతల్లో, నా చూపుల్లో, నా వెనుకల్లో, అన్నిట్లోనే ప్రభువుని పోలి ఉంటాను. ఈ నిరీక్షణ గలవాడు ఏం చేస్తా? ఇంటికి దుప్పుడు తలుపులు పడుకుంటారా? నో. మందిరానికి వచ్చి వందనాలు చెప్పి అందరికి వందనాలు చెప్పేస్తారా? నో. దానికి లేదేస్తా అయిపోతా? అవ్వదు. భోజనాలు పెట్టుకుంటే అవ్వద్దా? దాని ధర్మాలు చేస్తే అవ్వద్దా? ఇవేమి పనికిరా. మరేం చేయాలి? ఆయన ఎలా పరిశుద్ధుడై ఉన్నాడో నేను కూడా అలాగే నన్ను నేను పరిశుద్ధపరచుకుంటూ ఉంటాను. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? నేను ఏం చేస్తే పరిశుద్ధపరచబడతాను? నేను ఈ ఆలోచన మనకుండా క్రైస్తవ్యం అనేది ఎంత సంకుచితంగా మార్చేస్తున్నాము అంటే, మనము ఒక్క ఆదివారం దేవుని మందిరానికి వచ్చి కనపడితే సరిపోద్ది, ఇది క్రైస్తవ్యం అయిపోయింది. ఒక చక్కటి ఎవరో వాట్సాప్లో పంపించారు. ఆరాధన అనేది దేవుని మందిరంలో గడిపే 20 నిమిషాలు. నీ నోటి మాట, ఒక కీర్తన, ఒక పాట, ఒక పల్లవి, ఇది కాదు. ఆరాధన అనేది నీ జీవన శైలి, ద స్టైల్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో అది ఆరాధన దేవునికి. చాలా మంది అంగీకరించారు. నో, అలాగైతే మేము ఒప్పుకోము, మా జీవితం మా ఇష్టం వచ్చినట్టు మేము బతుకుతాము. అని ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మా చేతనైతే ఒక పల్లవి, 4 మాటలు. ఎందుకు? చచ్చిన స్థితిలో ఉన్న నా మనస్సాక్షికి నాకు కొద్దిపాటి తృప్తి. ఇవాళ నేను దేవుని మందిరంలో ఆరాధన చేశాను, నా మనస్సాక్షిని నేను తృప్తిపరచుకోవడానికి ఒక చిన్న సందు. కానీ ఆరాధన అనేది నా జీవితం, ఆరాధన అనేది నా జీవన శైలి. నేను ఎలాంటి జీవితం జీవిస్తున్నా సమాజంలో? యేసుక్రీస్తు మహిమను ప్రతిఫలింపజేయచ్చు. 2 కొరింథీయులకు రాసిన మనం చదివాం. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:14 నేను చదువుతాను. నిర్దీయకల మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను, ముసుగులేని ముఖం. అర్థమవుతుందా మీకు? మనం సమాజంలో జీవిస్తున్న జీవితాలు ఎలా ఉన్నాయి? ముసుగుతున్న ముఖం. ముసుగు లేని ముఖం ఒకటి, ముసుగుతో ఉన్న ముఖం ఒకటి. ద్వంద్వ జీవితాలు. లేఖనం ఏం చెప్తుంది? నువ్వు మందిరంలో ఎలా ఉన్నావు, నీ ఇంట్లో అలాగే ఉండాలి, సమాజంలో కూడా అలాగే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ముసుగున్న మొహం, ముసుగు లేని మొహం, ఇంట్లో ఒక మొహం, బయట ఒక మొహం, మందిరంలో ఒక మొహం, మందిరం బయట ఒక మొహం, ఇలా లేదు. నో. ఎందుకు అలా ఉండాలి? ఎందుకు అలా ఉండాలంటే, ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమలోకి రోజు నేను ఎదుగుతూ ఉండాలి. నన్ను చూసిన వారికి ప్రభు యొక్క మహిమ నా ముఖంలో కనబడాలి. ఎప్పుడు కనబడుతుంది? ఎప్పుడైతే నన్ను నేను ప్రభువులాగా పరిశుద్ధపరచుకుంటూ ప్రభువు నడిచిన అడుగుజాడలు నడుస్తూ మహిమ నుండి అధిక మహిమలోకి దాటుతూ ఉంటాను రోజుకి. అప్పుడు లేదు, నేను మానవమైన కొత్తలో లేదు. కానీ రోజు గడుస్తున్నది ఇప్పుడు గొప్ప కార్యం జరగాల ఉందా? కనుక ఈ విషయం మనము కొంచెం లోతుగా మనం ధ్యానించవలసి. ఎందుకు మూలంగా మనం మహిమ నుండి అధిక మహిమలోకి దాటలేకపోతున్నాం? దానికి కారణం కూడా ఉండాలి కదా. ఎందు మూలంగా మనం మహిమ నుండి అధిక మహిమలోకి దాటలేకపోతున్నాం? ఎందు మూలంగా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే నా ఆత్మ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఇది చాలా బాధతో చెప్తున్నాను, చాలా దుఃఖంతో చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే అసలు నాకు రోషమే లేదు. నా జీవితం వల్ల నీకు మహిమ రావట్లేదు, ఇలాంటి నీకు మహిమ రాని జీవితం నాకు వద్దు. అది లేదు, ఆ తప్పన లేదు, ఆ రోషం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడో,
మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. ఏ రోజైతే నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావో అప్పుడు దేవుని మహిమ నీలో నుండి పుట్టి పడుకోవచ్చు ఆటోమేటిక్గా. కానీ అది లేదు అని బాధపడలేదు కదా ఇక్కడ. నువ్వు నీ ఆత్మతో నింపబడిన అనుభవం నాలో లేదు. నాకు ఇలాంటి పరిమాణ క్రైస్తవ జీవితం వద్దు. నేను మందిరానికి ఎందుకు వెళ్తున్నానో తెలియదు, ఏం వింటానో తెలియదు, ఏం చెప్తున్నానో తెలియదు, మళ్ళీ ఎందుకు వస్తున్నానో తెలియదు, అసలు నేను దేవుడు నమ్ముకున్నానో తెలియదు, నమ్ముకోలేదో తెలియదు. ఏంటి నా జీవితం? నీ లేఖనం అయితే ఇలా చెప్తుంది, మహిమ నుండి అధిక మహిమ అంటుంది. ముసుగులేని ముఖంలో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిబుద్ధిపై జయించాడు. ఎవరికి నా మొహంలో నీ మహిమ కనబడట్లేదు అంటే నాకు సరిదిద్దు. ఈ లేఖన ప్రకారంగా లేదు. ఎప్పుడైతే నీకు ఆ తప్పన ఉంటుందో, ఎప్పుడైతే ఆ ఏడుపు ఉంటుందో, ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని అసలు పరమాత్మే లేకుండా అయిపోయింది ప్రభు. ఎక్కడ చూసినా నీ లేఖనానికి దరిదాపుల్లో కూడా లేదు. అలాంటప్పుడు నీ మందిరానికి వచ్చి ఏం చేస్తావు? నువ్వైనా నాలో కార్యం చేయి, లేకపోతే నన్నైనా తీసుకెళ్ళిపో. ఇలాంటి పనికి మనం బతుకు ఎక్కడ పోతాం? మీరు చెప్తే నమ్మరు. ఇంతవరకు ఇన్ని చూపించగలరు, ఇన్ని ఉదాహరణలు చూపించగలరు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయాస, ఆయన పరిచర్య బాగా జ్ఞాపకం పెట్టుకోరు. మిమ్మల్ని ఒంటరిగా చేయడం. ఎంతవరకు నువ్వు ఒంటరి అయిపోవో అంతవరకు దేవుడు నిన్ను తన ఆత్మలో నింపడు. ఇప్పుడైతే నేను చెప్తున్న మాట ఇప్పుడు మీకు అర్థం కాదు. కొంచెం సేపు ఆగండి, దేవుడు లేఖనం ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నాను. నేను ఒంటరి వాడిని కానంత వరకు, ఈ సమాజం నాతో ఉన్నంత వరకు, నా వాళ్ళందరూ నాతో ఉన్నంత వరకు దేవుడు అంతా నన్ను నేను ప్రత్యేకపరచుకోవాలి, నన్ను నేను నజీర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందువలన నేను మహిమ నుండి అధిక మహిమలోకి దాటలేకపోతున్నాను? ఎందుకు దేవుని మహిమ నాలో కనబడట్లేదు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, ఇక జీవించువాడును నేను కాదు, నా యందు జీవించుచున్న ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఈ అనుభవం 199 మందికి. మన హృదయంలో ఒక పెద్ద సింహాసనం, నేను చాలాసార్లు చెప్పాను. మన హృదయంలో పెద్ద సింహాసనం, ఆ సింహాసనం మీద ఒక పెద్ద నేను ఆసీనుడై ఉన్నాను. ఈ సింహాసనం మీద నేను అనేవాడు ఆసీనుడై ఉన్నాడు. ఈ ఆసీనుడై ఉన్న వాడు డిసైడ్ చేస్తున్నాడు, వీడు నిర్ణయిస్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి. ఎంతవరకు ఈ నేను అనేవాడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడో దేవుడు తన ఆత్మతో నిన్ను నన్ను నింపలేడు. ప్రతిదీ నీ జీవితంలో ప్రతి నిర్ణయం ఈ నేను అనేవాడు తీసుకుంటాడు. ఆ నిర్ణయం కరెక్టా, రాంగా, ఇది దేవుడికి మహిమకరమా కాదా, వీటితో అసలు వీడికి సంబంధమే లేదు. ఎందుకంటే వీడే రాదు, వీడే దగ్గర కూర్చొని నేను అనేవాడు దగ్గర కూర్చుంటాడు. వాడు డిసైడ్ చేసేస్తూ ఉంటాడు, నేను ఇలా చేస్తానంతే అని చాలా చేసేస్తాడు. అది నష్టం అవ్వని, లాభం అవ్వని, దేవుడికి మహిమకరం అవ్వని, అవమానకరం అవ్వని, ఏదైనా కాదు. నువ్వు దేవుడి చేతిలో కనీసం పాత్రగా కూడా వాడబడ్డానికి పనికిరావు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి అది మంచి స్వరంతో గొప్ప పాట పాడు. నువ్వు దేవుని మందిరానికి రావడమే వేస్ట్. ఎందుకంటే నీ సింహాసనం మీద ఎవరున్నారు? నేను అనేవాడు కూర్చున్నాడు. ఆ సింహాసనం ఖాళీ అవ్వనంత వరకు నువ్వు దేవుని మందిరానికి కాదు కదా, పరలోకానికి వెళ్ళినా కూడా నీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. దేవునికి ఆరాధికులు ఎవరైతే ఆ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలో వారిని కూర్చోబెట్టుకుంటారో. ఇంటిని పౌరుడు ఇక జీవించువాడను నేను కాదు.
ఎవరు ఆయన జీవిస్తున్నారు? ఆ యేసుక్రీస్తు ప్రభువే. నా శరీరం ఉదయం కూడా ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఇంకేం కావాలి? ఓ ప్రభా, నువ్వు నాకు శరీరం అమర్చితివి దేని కొరకు? నీ మహిమ కొరకు. కనుక ఈ దేహము, నా ప్రాణాత్మ దేహములు, ఇదిగో నేను నీకు నైవేద్యంగా అర్పించేస్తాను. తెలుసో తెలియకు ఇన్ని రోజులు బతికేస్తాను. ఎన్నిసార్లు వింటావు ఈ వర్తమానం? చిన్న పిల్లడువా? ఎన్నిసార్లు వింటావు? విసుగుంటుందా? అసలు ప్రాబ్లం ఎక్కడుంది తెలుసా? ఆ సింహాసనం వదులుకోవడానికి నీకు ఇష్టం లేదు. అలా కాదు ప్రభా, ఆపద వచ్చినప్పుడు నన్ను రక్షించే, నేను మాత్రం సింహాసనం వదలను, నేనే డిసైడ్ చేసుకుంటా. ఏ ఉద్యోగం చేయాలో నేనే డిసైడ్ చేస్తా, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నేనే డిసైడ్ చేస్తా, ఎక్కడికి వెళ్ళాలో నేనే డిసైడ్ చేస్తా. నువ్వు ఆ ముందు చేస్తావు, నువ్వు సంతకం పెడుతుంటే సరిపోతుంది. నిర్ణయం మాత్రం నేనే తీసుకుంటా. ఆదామవ్వల దగ్గర మొదలైంది ఆ తండ్రి. ఏం చేశాడు? రే, కష్టపడి మీరు పొలం దున్ని పంట పండించుకోమన్నాడా? లేదు. బాబు, ఆ ఒక్క చెట్టు పండు తినద్దు, మిగతావన్నీ నేను మీకోసం అమర్చా, శుభ్రంగా తినండి, సంతోషంగా ఉండండి, పిల్లల్ని కనండి, ఇవన్నీ స్వతంత్రించుకోండి అంటే వీళ్ళకి ఏమొచ్చింది? మేం డిసైడ్ చేస్తా. ఆ చెట్టు పండు తినాలో తినద్దో నువ్వెవడో మాకు చెప్పాలి, మేం డిసైడ్ చేస్తాం. ఏమైంది? ఎంతవరకు నీ జీవితంలో అది కొనసాగుతూ ఉంటుందో అంతవరకు నువ్వు దేవుడు నమ్ముకున్నానని 1000 సార్లు కదా న్యూస్ పేపర్లో నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నా, నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఇదే మాట ప్రభు తన 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నన్ను నేను సంతోషపరచుకోవడానికి రాలేదు, నా చిత్తం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ విషయాలు మనం అర్థం చేసుకోగలం? దానికి ఇచ్చుడు మనం ఎందుకు మహిమ నుంచి అధిక మహిమలో దాటలేకపోతున్నామంటే ఆ సింహాసనం మీద నుండి మనం లేవట్లే. మనమే డిసైడ్ చేసుకోవాలి. దేవుని మీద ఆధారపడడం అనేది లేదే లేదు. బోధన బోధనలాగే ఉన్నాయి. నేను చెప్తాను కదా, బోధన నీ జీవితాన్ని మార్చవు. నీ జీవితంలో దేవుని మహిమ ప్రతిఫలింపజేయబడాలనుందా? దానికి నువ్వే బాధ్యుడు, నువ్వే బాధ్యురా. నాకు అక్కర్లేదు అనుకున్నావు. ఏమి దేవుడు ఎంత ప్రేమ గలవాడండి, ఆయన ఎంత కనికరం గలవాడంటే ఆయన మాటలు లోబడినంత మాత్రాన నీ మీదకి నీ మీద ఆయనకి ఎటువంటి కోపం లేదు. సరే నువ్వు అలా కావాలి, అలాగే ఉండు. దుష్కార్యములకు కలగవలసిన శిక్ష శీఘ్రంగా కలగకపోవుట చూచి మానవుడు బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష రావట్లేదు కదా, అసలు నేను పాపం చేస్తే కదా అసలు అని వాడనుకుంటున్నాడు. కానీ సామెత మానడు, నేను ఏది విత్తుతానో ఆ పంట నేను పోయాలి. 100 సార్లు ఇంత ముందర కూడా నేను చెప్తాను. 100 సార్లు నేను విత్తేది ఎకరానికి గుండెత్తేది. కోసేటప్పుడు ఎన్ని కొద్దా? నేను వెంకటేశ్వర కోసేటప్పుడు పంట ఎంత? ఎకరానికి 50 బస్తాలు 60 బస్తాలు. నా పాపానికి శిక్ష కూడా టన్నులో వస్తుంది. ఆ భయం నాకు ఉండాలి కదా. ఫస్ట్ ఈరోజు గడిస్తే చాలు అనుకుంటే ఏదైనా పంట ఉంది పోయాల్సిందే, తప్పించుకోవడానికి లేదు అని మనము కొంచెం ఆలోచన కలిగి ఉన్నాం. ఈ నిరీక్షణ దేని కొరకు? ఆయన ఈ నిరీక్షణ కలవాలి. ఏ నిరీక్షణ? నేను క్రీస్తు పోలికలో మార్చబడా అనే నిరీక్షణ. కనుక మనము ఈ విషయాన్ని ఇంకా క్షుణ్ణంగా ధ్యానించవలసిన అవసరం లేదు. మనం దేవుని పిల్లలు అవడం అనేది సూర్యోదయం అయితే, మనం క్రీస్తు స్వరూపంలోకి రావడం అనేది పట్టపగలు ఎట్టుమంచాలి. అది ప్రభుత్వంలో రాకడం. ఈ మధ్య కాలంలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలం నువ్వు ఎలా జీవిస్తున్నావో చూసుకో జాగ్రత్తగా. రోజులైతే గడుస్తున్నాయి, నువ్వు ఇవాటి గురించి ఆలోచిస్తున్నావు, రేపటి గురించి నీకు చెందలేదు.
నోవు కాలంలో కూడా నోవు ఎన్నిసార్లు ప్రజల్ని హెచ్చరించాడు. నోవు రాత్రి సమీపంగా ఉంది, అందరూ జాగ్రత్త పడండి, అందరూ అంతటా మానవసంగా నోవు ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ అందరూ ముప్పై ఏడ్చాడు. ఏమైంది? జలప్రళయంలో మొత్తం అంతా కొట్టుకుపోయారు. ఆ నోవు కుటుంబం మాత్రమే రక్షింపబడింది. క్రైస్తవ జీవితాన్ని చలకనగా తేలిగ్గా చూడదు. రేపటి సోదరుడు సోదరి, రేపటి దినము ప్రళయం మీ మీదకి చొచ్చుకొచ్చినప్పుడు నీ దగ్గర సమయం ఉండదు. ఇది పెద్ద సమస్య. దానికి ఎన్ని ఉదాహరణలు బైబిల్లో, కొత్త నిబంధనలో. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు పెట్టాడు. ఎవరు ఖాళీగా లేరు. చూడండి, 10 మంది కుష్టి వ్యాధుల గురించి మాట్లాడాడు. వాళ్ళు ఖాళీగా లేదు. మనకి 9 మంది మనం స్వస్థపరచబడ్డామా లేదా? అయిపోయాడు, ఫినిష్. ఇంక వెనక్కి తిరిగి వెళ్ళి ఒకటే వెనక్కి వచ్చాడు. వాడు రక్షింపబడ్డాడు. తమ్ముడు స్వస్థత మాత్రం పొందారు, రక్షణ లేదు. స్వస్థత పొంది ఎక్కడికి వెళ్ళావు? స్వస్థపరచబడ్డావు, కానీ ఎక్కడికి వెళ్ళావు? నాకు ప్రయోజనం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీ చెయ్యి ఆటంకరంగా ఉంటే దాన్ని నరికేసుకో. 2 చేతులతో నరకానికి వెళ్ళేదానికంటే 1 చేతితో దేవుని రాజ్యంలో రావడం లేదు. అలా అని చెప్పి అందరూ ఒక చెయ్యి లేకుండా, ఒక కాలు లేకుండా దేవుని రాజ్యంలో ఉండడానికి ఆ మాట అల్లే. ఆ మాట ఎందుకన్నాడు? నీ కొరకు దేవుడు సిద్ధపరిచినది ఎంత శ్రేష్టమైనదో దాన్ని గుర్తించు. కనుక ఇది కొత్త నిబంధనలో ఒక ఆదరణకరమైన మాట. నాకు చాలా ఇష్టం ఇది. ఈ వచనం నేను ఎప్పుడు మర్చిపోలేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాశాను. ఇది కొత్త నిబంధన సత్యం. ఇది కొత్త నిబంధన సత్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి పేజీ నెంబర్ చెప్తాను. 211వ పేజీ, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడు. మనం ఎలాంటి దేవుని గురించి ధ్యానిస్తున్నాము? తీర్పు తీర్చేవాడు కాడు, కనికరపడేవాడు. మనం ఎలాంటి దేవుడిని ధ్యానిస్తున్నాం, ఎలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఎలాంటి దేవుడిని మనం నమ్ముకున్నామంటే ఆయన తీర్పు తీర్చేవాడు కాడు, కనికరపడేవాడు. నేటికి ఆయన నీ మీద కనికరపడుతున్నాడు కనుక నువ్వు నేను ఇంకా ఈ లోకంలో కొనసాగుతూనే ఉన్నాం. ఆయన మన మీద కనికరపడుతున్నాడు కదా. కనుక ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉండించుకోవాలి. ఆయన పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఎలాంటి సాక్ష్యాలు రాయించాడు అంటే ఆ సాక్ష్యాల్లో ఏ ఒక విషయాన్ని దాయాలి. మీరు ఉదాహరణకి ఒక దావీదు తీసుకోండి. దావీదు గురించి దావీదు అని పేరు వినగానే వెంటనే మనకి ఏమర్థమవుతుంది? దావీదు ఒక స్త్రీని మోహించి వివాహమైన స్త్రీని అనుభవించడానికి తన భర్తను చంపి ఆమెను వివాహం చేసుకుని అక్రమ సంతానాన్ని కని దేవునికి ఇష్టం ఉందాం అనుకున్నాడు. కానీ ఎప్పుడు ముందు వచ్చింది దావీదుకి? మళ్ళీ తన జీవితంలో ఒంటరి అయిపోయినంత వరకు. ఎప్పుడైతే ఒంటరివాడైపోయాడో ఇప్పుడు దావీదుకి జ్ఞానం కలిగింది. ప్రభువా, నేను పాపం చేశాను, ప్రభువా నేను పాపం చేశా. అంతవరకు దావీదుకి అసలు పాపం చేసినట్టు కూడా అనిపించలేదు. చూడు, దావీదు నా హృదయానుసారుడు అన్న మా దేవుడు. అలాంటి దావీదు, ఆ దావీదు కీర్తనలు మనం ఇప్పుడు చదువుకుంటున్న దావీదు అంత పాపం చేసినా సరే తన పాపం చేసినట్టు తన గుర్తు కూడా లేదు, గ్రహింపు కూడా లేదు. ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో దావీదు మీద కనికరపడుతూ దావీదుని ఒంటరివాడు చేశాడో అప్పుడు సడన్గా దావీదు గుర్తొచ్చింది, అయ్యో నేను పాపం చేశా.
మోషే, మీరు మోషే ఎగ్జాంపుల్ తీసుకోండి. మోషే సాక్ష్యం ఎలాంటిది? మోషే ఎలాంటి వాడు? మనిషిని ఒక్క పిడికి గుద్దు, ఒకే గుద్దు పిడికిని బిగించి ఒక గుద్దు గుద్దితే ఆ మనిషి అక్కడ చనిపోవాల్సింది. మోషే యూదుడు. ఐగుప్తీయుల్లో యూదుని హింసించేవాడు సైనికుడు వచ్చి వాడు యూదుని హింసిస్తా ఉంటే పిడికితో ఒక గుద్దు గుద్దాడు, అక్కడే చనిపోయాడు. అలా ఇద్దరిని హతమార్చాడు నిమిషాలు. ఇప్పుడు మోషే ఏమనుకున్నాడు? ఓహో, దేవుడు నాకు ఇంత బలం ఇచ్చాడు కనుక ఈ పిడికి గుద్దుతోనే నేను మొత్తం 6 లక్షల ఇశ్రాయేలీని విడిపించేస్తాను అనుకున్నాడు. అని దేవుడు ఏమన్నాడు? నా పద్ధతి అలా కాదురా బాబు, నిన్ను ట్రైనింగ్ పంపించాలి అని చెప్పి మోషేని తీసుకెళ్ళి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు? అరణ్యంలో, పర్వతాల మీద 40 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్. ఏ వయసులో వెళ్ళాడు? 39-40 ఏళ్ళకి మోషే వెళ్తే ట్రైనింగ్ పూర్తయింది. ఏ వయసు తిరిగి వచ్చాడు? 80 ఏళ్ళు. 80 ఏళ్ళు కొండ దిగి కిందకు వచ్చేటప్పటికి మనుషులు మాట్లాడుకునే భాష కూడా మర్చిపోయాడు. నోటి మాంద్యం వచ్చేసింది, అసలు భాష కూడా లేదు. ఎలా వచ్చాడు తిరుగుతూ? ఆయన దిగి వస్తున్నప్పుడు ముఖము దేవుని మహిమతో పుట్టి పడుతూ ఉంది. ఎప్పుడైతే మోషే ఒంటరివాడైపోయాడో, దేవుని దగ్గర ఒంటరిగా నిలబడ్డాడో, మోషేకి అర్థమైంది, ఓ ప్రభా, నా కండబలం చూసుకుని ఒక్క పిడికితో ఐగుప్తుని నేను హతమార్చిన వాడిని, నేను అలా మొత్తం ఐగుప్తులందరినీ హతమార్చి ఇశ్రాయేలుని విడిపిద్దాం అనుకున్నాను. కానీ ఇది నీ పద్ధతి అనే సంగతి నాకు తెలియదు. 40 సంవత్సరాల ట్రైనింగ్ నాకు ఇచ్చావు. నిండా వందనాలు. నన్ను పూర్తిగా నిమ్మకాయ పిండినట్టు పిండావు, నాలో సమస్తాన్ని తీసివేశావు. కానీ మోషే చెప్పిన పద్ధతి, మోషే అనుకున్న పద్ధతిలో ఒకవేళ ఇశ్రాయేలుని విడిపించడానికి మొదలుపెట్టుంటే నిమిషానికి ఒక పిడికి గుద్ద కొట్టినా ఎన్ని రోజులు, ఎంతమందిని గుద్దితే ఎంతమంది చనిపోతే ఇశ్రాయేలు విడిపించబడతారు? అలాంటి మోషేని తన ఒంట్లో ఉండే సారం మొత్తం లాగేసి, ఎందుకు పనికిరాని వాడిగా చేసి చేతికి ఒక కర్ర ఇచ్చి పంపించాడు. ఏ కర్రతో చేయి పైకెత్తి పట్టుకున్నాడో ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చడమే కాకుండా ఫరో సైన్యం అంతటిని కేవలం ఒక కర్రతో హతమార్చేశాడు, అంతం చేసేశాడు. ఇశ్రాయేలుకి విడుదల ఇప్పించాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఎప్పుడైతే వాళ్ళు దేవుడితో ఒంటరిగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుడితో ఒంటరిగా ఉన్నారు. నువ్వు దేవుని చేతిలో బలమైన ఆయుధంగా ఎప్పుడు వాడబడతావంటే ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఒంటరిగా ఉంటావు. నువ్వు 10 మంది కలిసి చేసేది కాదు దేవుడి పని. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. యాకోబు జీవితాన్ని మీరు ధ్యానించి చూస్తే ప్రతి మనిషికి, మనం బాగా అర్థం చేస్తాం, ప్రతి మనిషి జీవితంలో దేవుణ్ణి ఎదుర్కొనే 2 సందర్భాలు ఉంటాయి. ఎంతమందికి తెలియదో ఈ విషయం ఇవాళ తెలుసుకోండి. దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొనే 2 సందర్భాలు ఖచ్చితంగా ఉండాలి. యాకోబు జీవితాన్ని వాటిని గమనిస్తే మొట్టమొదటి సందర్భం మనందరికీ ఆల్రెడీ ఉంది. మనం అందరం దేవుడిని ఆల్రెడీ ఎదుర్కొన్నాం. దేవుడిని కలుసుకునే సందర్భం ఉంది మనకి. మన మానవాంశ పొందిన రోజు, దేవుడు మన పాపమును క్షమించిన రోజు, ఆ రోజు మన స్థితి ఎలా ఉంది అని మనం గమనిస్తే ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం పేజీ చెప్పండి. 23వ పేజీ. 28 ఆదికాండం 28
28వ అధ్యాయం 23వ పేజీ 13వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం నుండి 10వ వచనం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి ఇక్కడ సన్నివేశం ఎలా ఉంది? యాకోబు ఏసావు నుండి ప్రాణ భయంతో పరుగులెత్తుతున్నాడు. ఏసావు వెనకాల తగ్గుకుంటూ వస్తున్నాడు. సరేనా? ఈ సందర్భంలో ఏం జరిగింది? యాకోబు జీవితంలో సూర్యాస్తమం అయింది. ఎంత స్పష్టంగా రాస్తుంది. ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడే ఆ రాత్రి నిలిచి. ఇది యాకోబు జీవితం మీద ప్రొద్దు గుంకిపోయింది. యాకోబు జీవితంలోనే చీకటి కమ్మేసింది. సరేనా? యాకోబుకి చీకటి కమ్మడం అంటే ఏంటి? ప్రాణ భయం పట్టేస్తుంది. నా అన్నగారు నన్ను ఎలాగైనా హతమార్చేస్తాడు అనే ప్రాణ భయం. భయపడి పారిపోతూ ఉన్నాడు. ఎంత దూరం పరిగెడతాడు? ఈరోజు మనం కూడా పరిగెడుతున్నాం. ఏదో ఒక భయంతో, అనారోగ్యం అనే భయంతో, ఏదైనా అయిపోద్దేమో అని భయంతో, ఏదైనా కావాలనే ఆశతో అందరూ పరిగెడుతున్నారు. కానీ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. చూడండి, యాకోబు జీవితంలో ఏం జరిగిందో 13వ వచనం. మరియు యెహోవా యాకోబు నిద్ర చాలు. ఇది ఫస్ట్ అనుభవం. మొట్టమొదటిసారి నిశ్చయంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇంతవరకు నాకు అది తెలియదా? నేను దేవుడిని కలుసుకునే సంగతి నాకు ఇంతవరకు తెలియదా? నిశ్చయంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. కనుక దేవుడిని ఎదుర్కొనే ఇది మొట్టమొదటి సందర్భం. ఈ సందర్భంలో యాకోబు చేస్తున్న పని ఏంటి? 20వ వచనం చూడండి. 20వ వచనం. ఇది మొదటి స్థితి. ఇది మొట్టమొదటిసారి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అన్న మాట కూడా ఇదే. ఇన్ని రోజులు దేవుడు ఎవరు నాకు తెలియలేదు ప్రభువా, ఇప్పుడు శిలువలో మరణించిన నా ప్రభువి అని నేను నమ్ముతున్నాను, నా పాపములతో చనిపోయావని నమ్ముతున్నాను. అప్పుడు గుర్తుందా? నువ్వు జ్ఞాపకం చేసుకుని మొట్టమొదటిసారి నువ్వు ప్రభు దగ్గరికి పెట్టి ప్రార్థన చేసిన ప్రార్థన నువ్వు ఏం చేసావు? ఇదే ప్రార్థన. నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడుతూ మాకు తినేటట్టు కట్టుకోవడానికి ఏ లోటు లేకుండా, మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా ఎటువంటి అనారోగ్యం కలగకుండా మమ్మల్ని చూసిన ఎడలా ఇంకా నిన్నే నమ్ముకుంటాం. ఏ గుడికి లోకాలకి వెళ్ళాం. అవునా కదా? మనం అన్నమాటేనా? మనం అన్నమాటేనా? ఇది రక్షణ అమానసు పొందే అనుభవం. దేవుడి దగ్గర అడిగింది కూడా ఎలాంటివి? అది భూసంబంధమైనవి. నన్ను కాపాడాలా, నాకు ఎటువంటి ఆపద రాకూడదు, నాకు తినడానికి కట్టుకోవడానికి ఏ లోటు ఉండకూడదు. ఆ మాటను కూడా పరిశుద్ధాత్ముడు ఎలా గ్రహించాడు? వచ్చుడు నన్ను కాపాడి తిరుటకును ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడే ఉంటాడు. ఒకటి దయచేయలేదనుకో, అప్పుడు నేను పోయే గుడో గోపురమో రాయో రప్పో చెట్టో గడ్డో పుట్టో దేనో దాన్ని చూసుకుంటా. ఇది అజ్ఞాన స్థితి. ఆ
అజ్ఞాన కాలమును దేవుడు చూసి చూడనట్టుండెను. కానీ ఇప్పుడైతే అందరూ అందుగా ఆల్మోస్ట్ పొందవలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక యాకోబు జీవితంలో కూడా నేడు క్రైస్తవ సమాజంలో 99 మంది క్రైస్తవుల జీవితం ఏ స్థితిలో ఉంది? ఇదే స్థితిలో ఉంది. ప్రభా నన్ను కాపాడు, నా రోగాన్ని బాగు చేసి నాకు తినడానికి కట్టుకోవడానికి లోటు లేకుండా చూడు, నేను ఈ దశభాగాన్ని మందిరాన్ని నమ్మకంగా వేస్తూ ఉంటా, ఈ మధ్య రంగాలు వేసుకుంటా. అంతే కదా. సేవకులు కూడా అలాగే తయారు. దశభాగాలు అయిపోతే నాశనం అయిపోతారు, దశభాగాలు అయిపోతారు, ప్రత్యేకాలు అయిపోతాయి, ఇవి అయిపోతాయి, అవి అయిపోతాయి. ఏ కొట్టకుటి కొరకు కొట్టించు. ఇది మొదటి అనుభవం, మనందరికీ ఉండే అనుభవమే. కానీ ఇక్కడితో ఆగిపోయిందా? ఇక్కడితో ఆగిపోలే. ఇది ఏ అనుభవం? సూర్యుడు అస్తమించాడు, చీకటి. ఈ చీకటి మయంతో నిండు ఉన్న నా జీవితంలో ఇప్పుడు ఏం కావాలి? వెలుగు కావాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వెలుగై వచ్చాడు. ఆ వెలుగుగా వచ్చిన దేవుడు నా జీవితాన్ని ఏం చేశాడు? వెలుగుమయంగా మార్చేశాడు. ఇప్పుడు మార్చాడు. యాకోబు జీవితంలో దాదాపు కొన్ని సంవత్సరాల అంతరాయం ఉంది. ఈ చీకట్లోనే కొనసాగుతూ వచ్చాడు. సూర్యుడు అస్తమించాడు, ప్రొద్దు గుడ్డిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తెల్లారలేదు. ఎంతవరకు తెల్లారలేదు తెలుసా? ఎంతవరకు యాకోబు ఒంటరి వాడు కాలేదో, మళ్ళీ చెప్తున్నాను, ఎంతవరకు యాకోబు ఒంటరి వాడు కాలేదో అంతవరకు యాకోబు జీవితం చీకటితోనే ఉంది. అది కాను 32వ అధ్యాయం, అది కాను 32వ అధ్యాయం. కొన్ని పేజీలు జరిగాయి, 2 పేజీలు జరిగేస్తారు. 32వ అధ్యాయం 31వ వచనం. అది కాను 32వ అధ్యాయం 31వ వచనం. అదిగో చూసా, అతడు పెనియేల నుండి పారిపోయినప్పుడు సాగిపోయినప్పుడు సూర్యోదయమాను. చాలా ఈ స్థితికి ఎప్పుడు వచ్చాడు యాకోబు? యాకోబు జీవితంలో సూర్యోదయం ఎప్పుడైంది? మీరు గమనించండి. 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ఒక్కడి అయిపోతావో అప్పుడే దేవుడు నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో 1 to 1 అంటారు ఇంగ్లీష్లో. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. దేవుడు ఒంటరిగా యాకోబుతో ఉన్నాడు. దేవునికి యాకోబుకు మధ్యలో జరిగే ఘర్షణ, పెరుగులాట. దేవునికి యాకోబుకు మధ్యలో జరిగింది పెరుగులాట. పెరుగులాటలో యాకోబు ఏమై ఉన్నాడో అంత మొత్తం యాకోబుకి అర్థమైపోయింది. అంతే, యాకోబు జీవం ఎక్కడుందో యాకోబుకి అర్థమైపోయింది. ఇంక గట్టిగా పట్టేస్తున్నాడు. ఇప్పుడు ఏ దేవుడు పెరుగులాడుతూ ఉన్నాడు యాకోబుతో, ఆ దేవుడు ఏమంటాడు? నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలి అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడిచిపెట్టను. చదువుకున్న మాటలు 24వ వచనం తర్వాత. నేను పోనివ్వను. ఆ ప్రశ్న ఏంటి? దేవునికి యాకోబు అనేది యాకోబు పేరు యాకోబు అని తెలియదు. దేవునికి తెలుసు. అయినా సరే ఎందుకు అడుగుతున్నాడు నీ పేరేంటని? ఎందుకు అడిగాడంటే ఇంతకు ముందర ఏమన్నాడు యాకోబు?
తండ్రి ఇస్సాకు నీ పేరేంటి అని అడిగితే ఏమన్నాడు? నా పేరు ఏసావు, మోసగాడు. యాకోబు మోసగాడు, మోసంతో నా పేరు ఏసావు అన్నారు. యాకోబు ఆశీర్వాదాలు, ఏసావు ఆశీర్వాదాలన్నీ కూడా మోసకరంగా కొట్టేయాలని తండ్రితో అబద్ధం చెప్పాడు, నా పేరు ఏసావు. అందుకని దేవుడు గుర్తు చేస్తున్నాడు మళ్ళీ, నువ్వు చేసిన పాపం ఏంటి? నువ్వు చేసిన పాపం ఏంటి? నువ్వు అబద్ధం చెప్తావు, నీ పేరు యాకోబు అని కాకుండా ఏసావు అని చెప్పావు. అంటే ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నా పేరు యాకోబు. నేను మోసగాడిని నాయన, నేను మోసం చేశాను నా అన్నగారిని. ప్రేమ సోదరుడా సోదరి, ఈరోజు దేవుడు నీ పేరు అడుగుతున్నాడు, ఏం చెప్తావు? ప్రభా నేను వేషధారిని, నేను ధనాపేక్ష కలిగిన వాడిని, నేను ధనం ప్రేమించేవాడిని, నేను వ్యభిచారిని, నేను దొంగని. కావాలి పేరు మనవి, ఇవి మనం ఒరిజినల్ పేర్లు కావా? మన వేషధారణలు కావా? దేవుని మందిరం బయట ఒక వేషం, దేవుని మందిరంలో ఒక వేషం కాదమంది. చెప్పండి, నీ జీవితంలో సూర్యోదయం కావాలంటే దేవుడికి నీ పేరును సరిగ్గా చెప్పాల్సిందే. నేను వేషధారిని, నిజంగా నేను బయట ఉన్నట్టు నీ మందిరంలో లేదు, నేను మందిరంలో ఉన్నట్టు నా కుటుంబంలో లేను, నా ఇంట్లో లేదు. ప్రతి చోట ఒక వేషం ధరిస్తున్నాను. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నేను వేషధారిని, ప్రభా ఈ పేరేంటి? ప్రభా నేను ధనాన్ని ప్రేమించేవాడిని, ఆ ధనం కొరకు నా మానవ సేవ అన్నీ అమ్మేసుకోవడానికి రెడీ, నా పరువు ప్రతిష్ట ఏది నన్ను అంటున్నావు అన్నింటినీ తాట పెట్టడానికి రెడీ. డబ్బు కోసం నేను ఏదైనా చేసేస్తా. రెండు 2008వ సంవత్సరం నేను ఇక్కడికి వచ్చాను బహుశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 ఎన్నికలు అయ్యాయి. ప్రతి ఎన్నికకి నేను అలసిపోకుండా ఈ మాట చెప్తాను. ప్రతి ఎన్నిక నా ఈ 20 సంవత్సరాల పోరాటంలో కొన్ని కుటుంబాన్ని నేను సంపాదించుకున్నాను. ఎస్, వాళ్ళకి దేవుడు ప్రత్యక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళు నిలబడ్డారు. ఈ ఓటు కోసం డబ్బులు వచ్చి పెట్టడానికి వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు ఎంతోమంది డబ్బులు తీసుకున్నారు, వాడిని దేవుడు అడుగుతున్నారు, నీ పేరేంటి? ఏం చెప్తాం? నేను డబ్బులు ప్రేమించేవాడిని, నా పేరు డబ్బులు ప్రేమించేవాడు. ఉదయం అన్న తన వర్తమానంలో చెప్పినట్టే, ఎన్ని సంవత్సరాలైనా సరే మన పిల్లలు 1వ తరగతిలో 10 సంవత్సరాలు అయితే 1వ తరగతిలో ఉన్నాడంటే తల్లిదండ్రులు ఎంత బాధ. ఏంటి అందరి పిల్లలు చక్కగా చదువుకుని పై పెద్ద చదువులు విదేశాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసి పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటున్నాడు. నా కొడుకు ఏంటి ఇలాగైపోయాడు, నా కూతురు ఏంటి ఇలాగైపోయింది. తల్లిదండ్రులకి ఎంత వేదన, ఎంత బాధ. అప్పుడో కొంతమంది ఉన్న తండ్రి కూడా చేసిన పాపమే మళ్ళీ చేస్తూ ఆ పాపానికి ఓడిపోతూ మీరు ధనానికి, దేవునికి, సిరికి దాసు కాలేయాలనే సత్యం ఇన్ని వేల సార్లు విన్నా కూడా ఆ డబ్బు దగ్గర పడిపోతున్నారే ఆ తండ్రి. ఒక్క ప్రశ్న అండి, ఒక్క ప్రశ్నకి సమాధానం. నేను నీకు ఏం తప్పు చేశానని తండ్రి అడిగితే ఏం చెప్తావు? నేను నీకేం తప్పు చేశాను? పనులు ఏది ఆశించద్దు అని నేను చెప్పాను కదా. ఆ డబ్బు రైతుగా నీ జీవితం మీరు తీసుకున్నారు, ఇది తప్పు అని నేను అన్నట్టు అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ప్రశ్నలు రావు. నా తండ్రి మహిమ కొరకు నేను తీసుకోను, అది నా నిర్ణయం. తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది లేదు. ఒక అమాయకురాలైన చెల్లెలు నన్ను అడిగింది, అన్నా తీసుకోకూడదా అంటే ఆమెకి ఎలా చెప్పను నేను? ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఉన్నంత ప్రత్యక్షత ఆమెకి లేదు.
అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఏం చెప్పాలి, ఇప్పుడు ఎలా చెప్పాలి? క్రైస్తవులకి కోర్చా కూడదా అనేది ఉండదు. నేను తీసుకోను, నేను చెయ్యను, నేను వెళ్ళను, నిర్ణయం ఉంటుంది. కూడొచ్చు అంటే చేసేస్తావా? అది తండ్రికి మహిమకరమా కాదా, అవునా, ఇది నా చేస్తే ఏమవుతుంది, తండ్రి నాకు ఏం తప్పు చేశాడు అని ఆలోచన ఇంక దగ్గర ఉండాలా అవుతా? ఇప్పుడు ఆమెకి నేను ఏం చెప్పాల్సి వచ్చిందంటే, నాకు దేవుడు ఆ సమయాన్ని నాకు ఇచ్చిన ఆలోచన. మన వాకిట్లో అడుక్కునేవాడు నిలబడ్డాడు, జాగ్రత్తగా వెళ్ళాడు. మన వాకిట్లో అడుక్కునేవాడు నిలబడ్డాడు, కాముగానే ఉన్నాడు. వాడేమి నాకు భిక్ష, నాకు అమ్మ మాధవ తల్లి అలాంటి అడుగునేవి అవ్వట్లే. వాడు వచ్చి వాకిట్లో నిలబడి ఉన్నాడు. ఈ లోపల వీళ్ళు వచ్చారు పంచిపెట్టడానికి. వాళ్ళ వైపు బిత్తరపోయి చూస్తున్నాడు. వాడు 500 కాగితాలు ఇస్తుంటే బిత్తరపోయి ఇలా చూస్తున్నాడు. వాడు 10 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఆ భిక్షగాడి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. ఈ లోపల నుంచి వీడు బయటకు వచ్చాడు. వీడి చేతిలో ఓటు కింద చెప్పి కింద పెట్టాడు. నీకు వాడికి తేడా ఏంటి? ఆ చేతిలో 10 పెట్టాడు, నీ చేతిలో 6,000 పెట్టాడు, 5,000 పెట్టాడు, ఓటు కింద చెప్పని ఎంత పెట్టాడు. నీకు వాడికి తేడా ఏంటి? తీసుకుంటావంటే అమ్మో నేను ఎందుకు తీసుకుంటాను, మరి తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది ఉండదు. తీసుకుంటావా తీసుకోవా అనే దాని మీద నీ వ్యక్తిగత నిర్ణయం. అది ఇప్పుడు ఆడమనిషి సరేనా, అసలు ఓటు సంగతి పక్కన పెట్టేసాయి. అసలు ఓటు డబ్బులు పంచి పెడుతుందని ఇదంతా పక్కన పెట్టేసాయి. ఆడమనిషి ఇంట్లో ఉన్నాం, ముక్కు మొహం తెలియని నలుగురు వచ్చారు. ఈ చేతిలో డబ్బులు పెడుతున్నారు. తీసుకుంటావు తీసుకోవా? ఎందుకు తీసుకోవు? దానికి ఎన్ని అనర్థాలు ఉన్నాయి. దానికి నీకు తేడా ఏంటి? పోనీ అది కూడా తీసేసాయి, అవన్నీ తీసేది, అవన్నీ కొట్టి పడేద్దాం. మన పిల్లలు చిన్న పిల్లలు సరేనా, ఎవరో ఒక 1000 రూపాయలు 500 కాగితాలు మన పిల్లల చేతులు పెట్టారు. మన పిల్లలు వాళ్ళు ఎవరు మన పిల్లలకి తెలియదు. తీసుకోవచ్చు తీసుకోకూడదు అని కూడా మన పిల్లలకు తెలియదు. కానీ ఆ 1000 రూపాయల చేతిలో పట్టుకుని వాడు పరిగెత్తుకుంటే ఎక్కువ వస్తారు. అమ్మా అమ్మ ఇదో డాడీ ఇవ్వచ్చు అంటే ఫస్ట్ నీ ప్రశ్న ఏంటి? ఏంట్రా చెప్పరా? ఫస్ట్ నీ ప్రశ్న ఏంటి? ఎవరిచ్చారు అంటే వాడు ఏం చెప్తాడు? వాడు తెలిస్తే కదా, ఏమో ఎవడో అంకులు ఇచ్చాడు. ఏ అంకులు ఇచ్చాడు అంటే తెలియదు. వెంటనే నీ రియాక్షన్ ఏంటి? ఎందుకు తీసుకున్నావు అడుగుతున్నావా లేదా? ఎందుకు తీసుకున్నావు? ఎట్టేసారు వాళ్ళు వెతికి వాళ్ళని క్యాకేసి ఏమంటే ఎందుకు ఇచ్చారు మీరు మా అబ్బాయి 10,000 రూపాయలు అడుగుతున్నావా లేదా? ఇక్కడ మా ఇది మర్చిపోయారా? ఎప్పటి నుంచి బయట ఎంత వ్యత్యాసం అండి ఇది. స్పందనలో ఎందుకు ఇంత మార్పు? నా దేవుడు నన్ను దేహి అనే స్థితిలో వచ్చాడా? లేదే. అది సమృద్ధిని ఇచ్చాడు. సమృద్ధి ఏంటి? నిలవ. నేను అలాంటప్పుడు దానికి ఎందుకు అభివృద్ధి పడతాడు? అయినా వాళ్ళు వచ్చేస్తున్నారు కదా అంటే ఎస్ ఇస్తారు. ఒక రాజకీయ నాయకుడు చేసిన విషయం అంతే తేడా. దానికి మర్యాదకరమైన బట్ట కప్పడానికి ఓటు డబ్బులు. మన నీతి ఎంతవరకు ఉంది? వీడి దగ్గర తీసుకుంటున్నాం, వాడి దగ్గర తీసుకుంటాం. ఓటు మా సురేష్తో వాదన చేస్తారు. అదేంట్రా మరి వాడి దగ్గర తీసేసుకుంటాం, వీడి దగ్గర తీసేసుకుంటున్నాం. ఓటు మాత్రం ఒకరికి వేస్తారు. 2 ఓట్లు ఉన్నాయి కదండి. ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఉంది కదండి. ఒకటేమో దీంట్లో ఒకటేమో దాడి చేస్తారు. అలా న్యాయం చేస్తారు. అలాగే నువ్వు మీ ఆవిడ ఇద్దరు కూడా తీసుకుంటారు కదా. అంటే ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేది.
ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి డౌట్ వచ్చారు, అన్నా తీసుకోవచ్చా తీసుకోకూడదా కనీసం అడుగుతున్నారు. మనస్సాక్షి చచ్చిందా? మనస్సాక్షి పనిచేయలేదా? అంత గరువు భాషలో ఉన్నాము మనం. మీ పరులు ఏదియో మీరు ఆశించద్దని దేవుడు చెప్తున్నారు. మహిమ ఎక్కడ కనబడుతుంది? మహిమనుడు అధిక మహిమలోకి ఎప్పుడు దాటాలి మనం? నాకు ఈరోజు ప్రభు నేను గట్టి గట్టిగా అడుగుతాడు, నీ పేరేంటి? యోహాను వార్త ఆఖరి అధ్యాయంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభు అడిగాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమించండి ప్రభావ, నేను డబ్బునే ప్రేమిస్తున్నాను, నాకు డబ్బే ముఖ్యం. అదేంటి మరి నేను నీకోసం నువ్వు చనిపోయాడు, నువ్వు చనిపోయాడు చనిపోమన్నానా ఏంటి? నువ్వు చనిపోయావు. అది మన సమాధానాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఇదే ముఖ్యం నాకు. అని దీన్ని తీసుకుంటుంటే ఇన్ని అర్థాలు వస్తున్నాయంటే నాకు అర్థంతో సంబంధం లేదు, నాకు ఇదే కాదు. ఆ రోజు కూడా అడిగాడు, పిల్లలు అడిగాడు, నీకు ఎవరు కావాలి? నీకు యేసుప్రభు కావాలా బరబ్బా కావాలా? నాకు బరబ్బాయే కావాలి. యేసుప్రభు సిలువేసేయండి. ఈరోజు నువ్వు చేసింది అది. బాహాటంగా యేసుప్రభు సిలువేయమని ఆజ్ఞ జారీ చేసింది నువ్వే. అందుకని దేవుడు నిన్ను తన పేరు నీ పేరు అడుగుతాడు. నీ పేరేంటి? ప్రభు నిన్ను సిలువేసిన వాడిని నేనే. నిన్ను సిలువేయండి అర్చిన వాళ్ళు నేను కూడా ఒకటి. ఎప్పటికి మనం ఎదగాలా? ఆ ధన వ్యామోహం నుంచి ఎప్పుడు బయటపడాలా? అదే శాశ్వతమా? అదే శాశ్వతమా? అన్నీ మన జీవితం దేవుడు మనకి ఏమైనా తక్కువ చేశాడా అంటే లేదు. అన్ని చక్కగా ఇచ్చాడు. చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి పెళ్లిని చేశాడు, మనల్ని ఇచ్చాడు, మనవరాన్ని ఇచ్చాడు. ఏది అసలు ఇది ఇవ్వలేదు అనడానికి లేదు, అన్ని ఇచ్చాడే అన్నప్పుడు ఇంకేంటి? ఎప్పుడు నేను క్రీస్తు స్వరూపంలోకి వచ్చేది? ఎప్పుడు నేను ప్రభు స్వరూపంలోకి వచ్చేది? ఇంకా ఈ విషయము మనము అందుకే ఈ ఒక్క విషయంలోనే కాదు, మీరు కొత్త నిబంధనలు గమనించి చూడండి. మార్పును తొందర దేవుడిని సంతోషపరచడానికి గొప్ప ఒంట్లో వేయాలని కంగారు పడిపోయి ఇటు అటు కంగారు పడిపోయి ప్రభు ఏమన్నాడు? మార్త, నువ్వు ఊరికే కాదు, అవసరమైంది ఒక్కటి. ఏంటది? నా దగ్గర కూర్చొని నా మాట వింటానే. మరి చేస్తున్నాయి. మరి ఒంటరిగా ఉంది, ప్రభు దగ్గర ఉంది, ప్రభు మాటలు వింటుంది. నువ్వు ఊరికే కాదు. 199 క్రైస్తవ సమాజం దేవుని సంతోషపెట్టడానికి పరుగులు అంతే. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన మాట చెప్పినట్టు వినడం, ఆయన చెప్పింది చేయడం, అది నీకు 1% కూడా కనపడదు. ఇదే సందర్భంలో ఇంకొక మాట నేను చెప్పాలి. ఎన్నికలు అనేవి దేవుడి పని. దేవుడు నియమిస్తాడు. ఒక వాక్యం చూపిస్తారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం. ఇరవై 21వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథము 737వ పేజీ. 737వ పేజీ. అందరూ తీయండి. 737వ పేజీ. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువు వంటి మనసు గలవాడాయను. మౌనతులకు దేవుడు ఎవరిని స్థాపింపబోరునో వాడినే స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు ఎవరు నియమిస్తాడంట? రాజులను, ప్రధానులను,
అధికారులను నియమించేవాడు ఎవడు? దేవుడు ఒక్కడే. మిగతాదంతా నాటకం. నువ్వు గంతులేస్తే కానీ, నేను గంతులేస్తే కానీ మనం గంతులేసినట్టు జరగదు. అందుకని ఉదయాన్నే నాకు ఆ డౌట్ వచ్చి అతను అడిగాను, అభిమానానికి ఆత్మాభిమానానికి తేడా ఏంటి? అభిమానం అంటే ఏంటి? ఒక నాయకుడిని ఇష్టపడడం అభిమానం. ఆత్మాభిమానం ఏంటి? నా సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మూలంగా సృష్టింపబడిన నేను, ఆయన కొరకు సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ రెండింటిలో ఏది ముఖ్యమో? అభిమానమా ఆత్మాభిమానమా? ఏ మానవ జన్మ ఎత్తిన ఏ మనిషి కూడా అభిమానం గొప్పదనం, ఆత్మాభిమానమే. ఆత్మాభిమాన విషయంలో రాజు ఎప్పుడైతే నియమించేవాడు దేవుడు అన్నప్పుడు నేను ఎదురెళ్ళి అలా కాదు వాడు అని నేను అంటున్నాను, నేను పరోక్షంగా ఏమని సాక్ష్యం ఇస్తున్నా? నీ నిర్ణయంతో నాకు సంబంధం లేదు, నేను నిర్ణయించాను వీడికి. అందుకు దాని జోలికి కూడా వెళ్ళదు. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. ఈ అభిమానం మనల్ని క్రీస్తు స్వరూప్యం నుండి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. నేను ఎవరిని అభిమానించాలి? నా ప్రభువు. ఏ ప్రభువు అయితే రాజకీయ నాయకులు ఎవరు రాజు అవ్వాలి, ఎవరు ప్రధాన అవ్వాలి, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి, ఏ దేవుడు నిర్ణయిస్తాడో ఆ దేవుడికి నేను అభిమానిని కూడా. ఎందుకంటే లేఖనం ఏం చెప్తుంది? నేను ఆయన పోలికలో ఉంటానని చెప్తున్నాను. అంటే నా అభిమానం ఎవరు? నా హీరో ఎవరు? అలా కాదని కనుక నేను ఈ వ్యర్థమైన వాటిలో జోక్యం చేసుకున్నానా? నేను పరోక్షంగా ఏం సాక్ష్యం ఇస్తున్నా? నీ నిర్ణయంతో నాకు సంబంధం లేదు, నాకు ప్రయాసం. అప్పుడు గడ్డి తినే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గడ్డి తిని నీకు బుద్ధి వచ్చేంత వరకు, ఓ దేవా నువ్వా నిర్ణయించేది, నేను ఫలానా నేను క్యాంపెయినింగ్ చేస్తున్నా, నేను క్యాన్వాసింగ్ చేస్తున్నా, నువ్వు చేయొద్దు నేను చెప్పాలి. కానీ ఇది కూడా తెలుసు, బైబిల్ స్పష్టంగా ఉంది. అందుకని లేఖనాన్ని మనం ధ్యానించాలా. ఉండొచ్చు, మనసులో ఉండొచ్చు, వాడి బాగుంది ఉండదు, తప్పలేదు. కానీ నేను అందులో కలిసిపోతే అప్పుడు నా దేవుడిని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే లేఖనం నియమించేవాడు నేను అంటున్నాను. లేదా నువ్వు కనిపెట్టు, ప్రభావ చెప్పు, నువ్వు ఎవరిని నియమిస్తున్నావో చెప్పు, నేను కష్టపడతా. లేకపోతే నువ్వు నన్ను కన్వెన్స్ చేయమంటావా? చెప్పు, నేను చేస్తా. ఆయన దేవుడు నియమించిన వారికి క్యాన్వాసింగ్ ఎందుకు? ఆల్రెడీ దేవుడు ముద్ర వేసేసాడు, వాడికి క్యాన్వాసింగ్ ఎందుకు? అవసరమే లేదు. కానీ సాధారణ ఏం చేస్తాడు? ఆ బురదలో నేను లాగడానికి ప్రయత్నిస్తాడు. నీకు నాకు తెలియకున్నాను మనం ఎవరం, ఈ సమాజంలో మనం ఉనికి ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, ఇవన్నీ మర్చిపోతాం. లోకస్తులతో పాటు మనం కలిసిపోతాం. పెద్దవాడిని చూసి చిన్నవాడు. నాకు ఎక్కువ బాధ ఎందుకు వేస్తుందా సార్? పరిశుద్ధ స్థలంలో నిలబడి చెప్తున్నా, ఒక తరాన్ని మనం ఆల్రెడీ కోల్పోయాం. మనం ఏ తరాన్ని సిద్ధపరచుకోవాలో ఆ తరాన్ని మనం కోల్పోయాం. మన తర్వాత ఒక తరం లేదు, అసలు వాడు దేవుళ్ళలోనే లేడు. ఇక మనం సిద్ధపరచుకుంది ఎక్కడ, తయారు చేసింది ఎక్కడ, అప్పగించేది ఎక్కడ? దాని విషయంలో ప్రాణాపించకుండా, దాని విషయంలో ఏడవకుండా దేవుని దగ్గర మనం కూడా మొదలు వాళ్ళతో పాటు వెళ్ళామంటే పెద్దవాడు ఎలాగ వెళ్తాను, మనం ఎందుకు వెళ్ళకూడదు? చిన్నోడు కూడా అందుకని వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, క్యాంపెయిన్ చేయొచ్చా, క్యాన్వాసింగ్ చేయొచ్చా, చేయకూడదా, ఈ ప్రశ్న ఉండవు క్రైస్తవులకి. నేను అందులో వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటే నా దేవుడు నిర్ణయించేశాడు ఆల్రెడీ. నా దేవుడు నిర్ణయమే నేను శిక్ష వహిస్తా, ఫినిష్, అంతే. ఎప్పుడైతే
నేను అందులో తిరిగాను, ఇప్పుడు నా దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగానే తిరుగుతున్నాను. ఆ నిర్ణయంతో నాకు సంబంధం లేదు. నేను డిసైడ్ చేస్తాను, మీరు అవ్వాల్సిందే, మీ పరీక్ష లేదు. అది మీతో మీ విద్యకు విడిచిపెట్టాను. నేనే వచ్చి మిమ్మల్ని ఆపలేదు కదా. దేవుడు ఇచ్చిన మానాన్ని బట్టి, లేఖనంలో ఉండే మాటలు బట్టి నేను చూపించడంతో బాధ. కనీసం వచ్చే ఎన్నికలకైనా సరే వాటి నుండి దూరంగా ఉంటారు. కొత్త నిబంధన ఏం రాస్తుంది? మీరు రాజుల కొరకు, ప్రధానుల కొరకు, వారి పరిపాలన కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. వాళ్ళకి సద్బుద్ధి, జ్ఞానము ఉన్నాడు దయచేసి. ఇప్పుడు వాళ్ళైనా సరే దేవుని హస్తంలోనూ ఉన్నారు. వాళ్ళైనా సరే దేవుని హస్తం. హేమా హేమీలే ఎగిరిపోయారు. హేమా హేమీలే రేప ఇలా చిటికేసే లోపల మట్టి మాయం. అసలు పేరు ప్రఖ్యాతులు కాల్చిన, పేరు సంపాదించుకున్న వారి నాయకులే ఇలా చిటికేసే లోపల మట్టి మాయం అయిపోయారు. నువ్వు నేను ఎంత, నువ్వు వేసిన ఓడికి ఒకటి అయిపోతాడా? ఈ క్రిస్టియన్ గ్రూపులు ఎన్నున్నాయో అన్ని గ్రూపుల్లో కొద్ది ప్రార్థన, ప్రభా నీ చిత్తానుసారమైన నాయకుడిని నువ్వు ఎంచుకోవాలని ప్రార్థన చేయండి. రిక్వెస్ట్. క్రైస్తవులు ఏం చేయాలి? క్రైస్తవులకు అనుకూలంగా ఉంటే నాయకుడిని నువ్వు ఎంచుకో ప్రభా. ఈ బీజేపీ వంటి నాయకులు వస్తే చర్చికి పగలగొట్టేస్తారు, కోతలు వస్తారు. కనీటి ప్రార్థనలు ఎన్నో ఎన్ని రోజు కుప్పలు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అన్న ప్రార్థన చేయండి. కేంద్రంలో బీజేపీ వచ్చిందంటే చర్చి మొత్తం అన్ని ధ్వంసం చేసేస్తారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ క్రైస్తవులు ఉండడానికి వీలు లేదని చట్టం జారీ చేస్తారు. నిజమైన క్రైస్తవులు రైలు పగళ్ళు దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అదే క్యాన్వాసింగ్ ప్రభు కొరకు ఎప్పుడైనా చేసామా? ఇంటింటికి వెళ్ళి ప్రభు గురించి చెప్పామా? సువార్త చెప్పామా? అది మనకి రాదు. మనం ఎంపిక చేసుకున్న మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ఆ మార్గంలో ఉన్న మార్గాన్ని పట్టించాలి కదా. అని నిస్సందేహం నేను మొత్తం ఈ వారం రోజులు ధ్యానించేట్లో నాకు ఒకటే దేవుడు చెప్పాడు, మీ తర్వాత తరం లేదు. మీ తర్వాత తరం పూర్తిగా భ్రష్టు మారిపోయింది. తర్వాత తరం అంటూ ఏమీ లేదు. ఎవరి మీద మీరు ఆశ పెట్టుకోరు. అందుకని ప్రభు రాత్రి సమీపంలో మన తర్వాత తరం అంటూ ఏం లేదు. మన తర్వాత వీళ్ళు చూస్తారు, వీళ్ళు కొనసాగిస్తారు అనేది. అదే మిగిలిన ఉన్న రోజులు మనమే. తర్వాత తరం అనేది ఈ సంఘాలు కూడా ఉంటాయని ఉన్న తరం. తర్వాత తరం ఆల్రెడీ భ్రష్టత్వానికి అమ్ముడిపోయారు. నా పిల్లలకి చెప్పండి, నా పిల్లలతో సహా. There is no place. ప్రభుత్వం రోషం, ప్రభుత్వం జీవించాలా అని నేను గుర్తులేదు. నేనే పెద్ద సాక్షి. నా జీవితమే ప్రభు సేవకి నేను సమర్పించుకున్నా సరే ఆ పిల్లలు ప్రశ్న అయిపోయారు. అంటే తర్వాత తరం అనేది ఏం లేదు. ఎవడో దేవుడిని లేపాలి, ఎవరో ఒకటి గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే భగవంతులే అలాగైతే చౌక మాని బతుకులు, చిల్లి కమ్మలకి అమ్ముడిపోయే బతుకులు. ఇంకా తర్వాత తరం అనేది ఎక్కడుంది? మనలో ఏదో గొప్పతనం ఉంది, మనం చూసి అమ్మా మా అమ్మ నాన్న ఇలా ఉండేవారు, మేము కూడా ఉండాలి అని ఉంటే ఎవరో ఒక పిల్లలు పురికొరకు వచ్చింది. వాళ్ళ విషయం కోసం మనకి పట్టింపలేదు. పిల్లలు దేవుని సేవ చేయాలనే ఆశ లేదు. లోకంలో ఉంటే పర్వాలేదు, శుభ్రంగా సంపాదించుకోవాలి, వాళ్ళు ఉంటే సరిపోద్ది అనుకుంటే. అందుకని తర్వాత తరం అనేది లేదు. ప్రేమేశ్వరుడు సౌరి ఈ వ్యక్తిగత ప్రార్థనలు బాగా ప్రార్థన చేయండి. క్రైస్తవులు రోజు రోజుకి భ్రష్టు మారిపోతున్నారు. ప్రభు రాకడ సమీపానికి ఇదే గుర్తులు, ఇవే సూచనలు. ప్రేమలు చల్లారిపోతాయి. దేవుడు కూడా సాతానికి జరేడి పట్టడానికి అవకాశం ఇస్తారు. సాతాన్ని జరేడి పట్టినప్పుడు చాలా మంది రాలిపోతాం.
ఇప్పుడు కనుక పాదాలు స్థిరపరచకపోతే ఆ రోజు హఠాత్తుగా వస్తుంది. అది రెండు మనం కూడా కిందకి రాలిపోతాం. జాగ్రత్తగా డిసైడ్ చేసుకోండి. మీ పేరేంటో గుర్తుంచుకోండి. ప్రభు మీకు పేరు అడిగినప్పుడు మీరేం చెప్తారు? జాషువాని చెప్పినంత మాత్రమే నా పేరు జాషువాని కొడుతున్నాను. ప్రభు దగ్గర ఎవరు అబద్ధం చెప్పడానికి లేదు, బిడ్డ కథ చెప్పడానికి అసలు లేదు. ఈ విషయాలను మీరందరూ తీవ్రంగా పరిగణిస్తారని నమ్ముతూ ప్రభు పేరు మీ అందరికీ ఆ విజ్ఞాపన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మోకరించండి.